నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే కోరుకొండ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో మార్పు ఖాయం, కూటమి గెలుపు తథ్యం. విస్తృతంగా సాగుతున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. బీజేపీతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం. ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఐఓసీ బాధ్యురాలు ఆరతి కృష్ణ. గోరంట్లపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు. రాజవోలు ఎన్నికల ప్రచారంలో కంటమనేని శిరీష. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి. ఆత్మీయ సమావేశంలో ఎంపీ సిటీ అభ్యర్థి మార్గాని వరత్రా. మీ అందరి ఆశీస్సులతో 5 ఏళ్లు వివిధ పథకాలను బటన్ నొక్కి నేరుగా ఇళ్లకే చేరవేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాలు కొనసాగాలి అంటే మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. పొరపాటున చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి ఓటు వేస్తే పథకాలు ముగించేస్తాడని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు. దేవుని దయతో చల్లని దీవెనలతో 5 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని ఆయన గుర్తు చేశారు. వివిధ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడం ద్వారా 2,70 కోట్ల రూపాయలను సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు. అక్క చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం 31 లక్షల పట్టాలు రిజిస్ట్రేషన్ చేశామని, 22 లక్షలు నిర్మిస్తున్నామని తెలియజేశారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఉద్యోగాల పేరుతో డబ్బులు ఎత్తేస్తాడని, అటువంటి వ్యక్తి మీకు అవసరమా అని ప్రశ్నించారు. మీ అందరి సంక్షేమం, అభివృద్ధి కోరుకునే తన తమ్ముడి లాంటి జక్కంపూడి రాజాను మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ని ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో గెలిపించాలని పిలుపునిచ్చారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి అంటే జగనన్న మరొకసారి సీఎం చేయాలన్నారు. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు, అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నా కుడి పక్కన రాజా ఉన్నాడు, నాకు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు భరోసా కలుగుతుంది. మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు. గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, వచ్చే 5 సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి
రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సినన్న నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా. డాక్టరు సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో, గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా ఆ రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. కోరికొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ ని నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వచ్చే మే 13వ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు ఒక ఓటు, నేను జక్కంపూడి రాజా అనే నేను రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మా ఇద్దరికి చెరుకొక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సర్వతోముఖాభివృద్ధి చెందడానికి పూర్తిగా కృషి చేస్తాం. రాజానగరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మనకి 5 లక్షల కోట్లు సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 12% అంటే ఇప్పుడు 4% తగ్గింది. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 18,000 కోట్లు విద్యకి వెచ్చించి పాఠశాలను ఆధునీకరించి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి సత్సంకల్పం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 15,000 విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే ఈ వైద్యాన్ని పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సింహం సింగిల్గానే వస్తుంది, దానికి ఎవరితోడు అక్కర్లేదు అనే విధంగా మన ముందుకు వస్తూ అన్నిటికీ మేము సిద్ధం అని చెప్తూ మనందరి ముందుకు వస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ ఖచ్చితంగా రేపు మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో 175కి 175 సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి నీకు సైన్యంలా పని చేస్తామనేటటువంటి విధంగా ఎక్కడికెళ్ళినా కూడా ఆయన వెనకాల వేల జనం వస్తున్నారు అంటే దానికి కారణం పనిచేసి చూపించాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం చేకూర్చి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన 21, 22, 23 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.
ప్రచార రథంపై ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను, మార్కండేయ ఆలయం మాజీ చైర్మన్ ఎన్నమూరు దీపు, బీజేపీ నాయకుడు కొరగంటి సతీష్, టీడీపీ నాయకులు మాటూరి సిద్ధార్థ, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు తదితర నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ఆయా డివిజన్లలో పువ్వుల వర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనంతా అవినీతిమయమన్నారు. ఇసుక, మద్యం, గనులు, భూములు ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. రాజమండ్రిలోని రీల్స్ స్టార్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు అసలు భూమి లేని స్థలానికి ఎందుకు పనికిరాని 25,000 పట్టాలు రాత్రికి రాత్రి తయారు చేయించి ఆ పట్టాలను పంపిణీ చేసి అమాయక ప్రజల ఆశతో ఆడుకున్న కుసంస్కారం భరత్ రామిది అని మండిపడ్డారు. ఇక అతను అధికార దురహంకారంతో పేట్రేగిపోయి నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే పనులన్నీ జరగాలి అన్నట్టు ఎలాంటి ప్రణాళికలు, చర్చలు, సలహాలు లేకుండా నగరంలో భరత్రాం చేపట్టిన పనుల కారణంగా ఇప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన కేవలం అరగంట వర్షానికే నగరంలోని వీధులన్నీ కాలువలను తలపించాయన్నారు. నగరంలోని ఏ వీధిలో చూసినా నడుంలోతు వర్షపు నీరే కనిపించిందన్నారు. భరత్రాం చేపట్టిన పనుల కారణంగానేనని ఆరోపించారు. కేవలం తనకు వచ్చే 25% చూసుకొని అనాలోచితంగా పనులు చేశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కనీసం అంచనా వేయలేకపోయారని మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్లం ఆనంద్, అడ్డగర్ల ఆనంద్, గంధం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గిడుగు రుద్రరాజును ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక పాత సోమాలమ్మ గుడి రోడ్డులోని రాజమహేంద్రవరం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగురు రుద్రరాజు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ప్రవాస భారతీయ కాంగ్రెస్ బాధ్యులు ఆరతి కృష్ణ మాట్లాడుతూ ప్రవాస భారత్ కాంగ్రెస్కు చెందిన 4,000 మంది ఇక్కడకు చేరుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయడం జరుగుతుందన్నారు. మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరపరని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రతో ఆయనకు దేశ ప్రజలు మద్దతు పెరిగిందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రదీప్ సామల మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఈడీ, సిబిఐ, ఈటీ వంటి సంస్థలతో బెదిరింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. రాజేశ్వర్ రెడ్డి బ్రహ్మసాని మాట్లాడుతూ కాంగ్రెస్ మాట తప్పని, మడమ తిప్పకుండా హామీలు నెరవేర్చిందని, బీజేపీ అబద్ధాలతో నెట్టుకొస్తుందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన సభలో కూటమి నటులు రంగస్థల నటులను మరిపించారని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. మోడీ జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో తాను సంధించిన 10 ప్రశ్నలకు ఎటువంటి సమాధానం రాలేదన్నారు. వేదికపై మోదీ, పవన్, లోకేష్లు ఒకరిని మించి ఒకరు నటించారన్నారు. ప్రవాస భారతి కాంగ్రెస్కు చెందిన అర్జున్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్, కాంగ్రెస్ నాయకులు ఎస్ఏకే అర్షద్, కొవ్వూరి శ్రీనివాస్, బెజవాడ రంగా, కిషోర్ జైన్, చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. We came here because Mr. Rudra Raju is a very well-known person for our Telangana NRI office bearers. He has come during our Rahulji's trip to USA also, and as a PCC president, and we have seen his style of working. He has built the party in Andhra Pradesh, and we felt that we have to come at least to the area where he is contesting and do press conference and little bit of campaigning and speak to people whom we know, friends and families. Mr. Rudra Raju is a very simple, honest and very down-to-earth person, and we feel that he will, this time he is giving a good computation to the BJP candidate, and hope he will win with the majority, because that will help us, help our Congress party in Andhra Pradesh as well. And I would like to say that this 2024 election is more of a fight for heart and soul of India. This is a fight to protect our, defend our constitution. This is a fight to break the barriers that is built under the guise of ideology, religion and wealth. This is also a fight for inclusive India. తెలుగు ప్రజలు కానీ, రాజమండ్రి ప్రజలు కానీ విశ్వసిస్తారని నేనైతే భావించడం లేదు. పలు సందర్భాల్లో ఆ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, వీళ్ళ ముగ్గురి యొక్క ఆహభావాలు, వంగొంగి నమస్కారాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందా అనేటువంటి భావన. దానికి సంబంధించి మరి గతంలో వాళ్ళు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో మాట్లాడుకున్నారో ఒకసారి చూసుకుంటే ఒకళ్ళకి ఏమేమి తిట్టుకున్నారో అర్థం కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి. అటువంటి ఆయన ఈవేళ ఇమీడియట్గా యూటర్న్ తీసుకున్నాడు. ఆయన చెప్పాడు, నువ్వు యూటర్న్ తీసుకున్నావు అని. 6 సీట్ల కోసం, అసెంబ్లీ సీట్ల కోసం విధి లేక గది లేక ఈ రాష్ట్రంలో ఏ విధంగా దొంగదారిని భారతీయ జనతా పార్టీకి రావాలని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇన్ని సీట్లు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం, దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ప్యాక్ ఏంటి అనేటువంటి తెలియాలి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటమనేని శిరీష పాల్గొని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలను అందజేసి ఓట్లు అభ్యర్థించారు.
రాజవోలు గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, మార్ని సత్యనారాయణ, వాకలపూడి సత్యనారాయణ, ముత్యాల రామారావు, వల్లూరి శ్రీరామ్ సారథ్యంలో ఇంటింటికి నారా చంద్రబాబు నాయుడు ప్రజాకళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. శిరీష మాట్లాడుతూ రాజవోలు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ పైన తన తండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగాలు లేని యువత పక్కదారి పడుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం లేక, పరిశ్రమలు లేక, ఉపాధి లేక వలస పోవాల్సిన దీన స్థితికి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీలకు సంబంధించిన పథకాలు రద్దు చేసి వారి సప్లై నిధులను దారి మళ్లించిందన్నారు. వైకాపా నియంత పాలనకు ముగింపు పలికి రాష్ట్రానికి సుపరిపాలన అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారని, అందులో పేద, బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా రూపకల్పన చేస్తున్నారన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థించారు. రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, పిల్ల తనుజ, స్థానిక టీడీపీ నాయకులు గాలి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి భీమయ్య, అంకర రాజు, చాపల వెంకట్రావు, యార్లగడ్డ ప్రసాద్, జనసేన నాయకులు కడియాల అప్పారావు, ఉంగరాల అప్పారావు, మీడిన రామ్, మీడిన లక్ష్మణ్, షేక్ అమీనా, అరుణ, బీజేపీ నాయకులు మల్లాడి సత్యవరప్రసాద్ పాల్గొన్నారు. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం, మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా, దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తా. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే, ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక. రాజమహేంద్రవరంలో కేబుల్ ఆపరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతుగా నిలవాలని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ అన్నారు. స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపంలో రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇసుకపల్లి శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు నండూరి సుబ్బారావు, తాళం శ్రీను, వాసంశెట్టి గణేష్, గార్లపాటి సూర్యనారాయణ, పంపన శ్రీను, వాకచర్ల కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్తో పాటు రూడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కేబుల్ ఆపరేటర్లు వారి సమస్యలను భరత్రామ్ దృష్టికి తీసుకుని వచ్చారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చొరవ తీసుకుంటామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థ ఇంకా బతికి ఉంది అంటే అది కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఉండింది అనేది ప్రతి ఒక్కరూ ఒకసారి గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. పూర్తి స్థాయిగా ఆల్రెడీ ఆపరేషన్ లో ఉంది, పూర్తి స్థాయిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందరికి ఇప్పుడు ఐపీ నంబర్స్ ఇప్పించి మీకు ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది. జనరల్ 400 రూపాయలు మన ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ నెల నెల కట్టే, నాకు తెలిసి ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుంది. 450 10 లక్షల రూపాయలు. ఆ 450 రూపాయలు కట్టే సుమారుగా నాకు తెలిసి
9,000 రూపాయలు మంత్లీ పెన్షన్ కూడా ఆ ఈఎస్ఐ ద్వారా ఉంది. సో నేనేం చేస్తానంటే రేపు అంత సభ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ ఈఎస్ఐ అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ మీకు పెట్టిస్తాను. లేదు ఆ శ్రామిక భవన్ లో ఒక క్యాబిన్ ఇవ్వాలా, లేని పక్షంలో ఏదైనా ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలా అనే దానిపైన మీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న మన పరిపాలనకి తేడా ఏంటనేది మన కంటికే కనబడతాం. నాకు 5 సంవత్సరాల అవకాశం ఉండేది, నాకు తెలివితేటలోనే కెపాసిటీ ఉంది. వాళ్ళు కాకపోతే రేపైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాను. మీరు నాకు ఎంతైతే ఇచ్చారో నేను ఆ డబ్బులు మీకు మళ్ళీ రీబ్యాక్ చేస్తానని ఆ ఒప్పందం మీద వాళ్ళు నేను రాజకీయం చేస్తాను. ఈ వైద్యం వల్ల చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారానికి కానీ చాలా రోజులతో మన వ్యాపారంలో ఈ వైద్యం ఎక్కువ కట్టడం వల్ల మనకి కస్టమర్లు చిరాకు మిస్ అయిపోతున్నారు. అంచేత ఇవాళ ప్రధానంగా మనందరం ముట్టగడ్డలతో వైర్ కట్టింగ్ సమస్య అనగానే అందరూ కూడా ముట్టగడ్డలతో అయితే దీని మీద ఆలోచించాలి అని కూడా చెప్పండి. ఎందుకంటే మనందరం మీరందరూ కూడా ఒకసారి గట్టిగా అడిగితేనే వాళ్ళకి ఒక సమస్యను గుర్తుంటుంది. దాని గురించి మనకి అలాగే ఏపీ వచ్చినప్పుడు ఒక రకంగా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఉంది ఇంకో రకంగా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే మనకి నెలకి బాక్సులు కస్టమర్ తీసుకెళ్ళిన బాక్స్ 60 రూపాయలు కట్టమన్నాడు. ఈ 60 రూపాయలు కట్టడం అనేది పెద్ద సమస్యగా జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అస్తమానం ఏపీలో కూడా ఈ వైర్ కట్టింగ్ వల్ల ఆగిపోతాం. ఇది గవర్నమెంట్ వ్యవస్థ కూడా ఈ వైర్ కట్టింగ్ లో సెక్యూరిటీ ఉండట్లే. అది కూడా మనం కంపల్సరీగా దీంట్లో గౌరవించాలి. కానీ మన సంఘీభావం తెలిపి అలాగే మన సామర్థ్యాలు ఏమన్నా కానీ వాళ్ళకి చెప్పుకుంటే దాని మీద ఎమ్మెల్యే వంట గారు అలాగే ఎంపీగా ఉంటున్నటువంటి మన గురువు శ్రీనివాసరావు గారు మన సమస్యలను స్పందిస్తూ రేపు వచ్చే మన ఇదే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే ఎంపీ గారి ద్వారా కానీ అలాగే మన ఎమ్మెల్యే గారి ద్వారా మన కేబుల్ ఆపరేటర్లకి కావాల్సిన సమస్యలు తీసుకోవడానికి యాత్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో మీకు ఏమన్నా ఇలాగే ఉండిపోయి ఈ మీ ప్రభుత్వం వస్తే ఇది చేయాలని కానీ ఏదైనా ఒక ప్రతి ఒక్కరు తెలియపరచడం జరిగితే దాని మీద ఈ అభ్యర్థులు స్పందించడం ఫ్యూచర్లో వాళ్ళ ఎమ్మెల్యే కంటే ఎంపీ కంటే అయిన తర్వాత మన కోరిక తీర్చడం మన సమస్య పరిశీలించడం జరుగుతుందని చెప్పేసి మన పెద్దల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎంపీ గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు రఘుసూరి వెంకటేశ్వర గారికి మన సాధికారి గారు అంతా కూడా మొత్తం తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాధికారి గారికి వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర మన హామీలు పెట్టి ఫ్యూచర్లో రేపు వచ్చి దాంట్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఏకతాటిగా మన ఎమ్మెల్యే గారికి పట్టరామ్ గారికి అలాగే ఎంపీ గారికి గూడూరు శ్రీనివాసరావు గారికి మన సాయశక్తి మన కస్టమర్స్ కానీ ఎవరికైనా మనం చెప్పి సమస్యల్లో పోషిస్తున్నారు. అటువంటి మీకు ఇవాళ నేనైతే చాలా సందర్భాల్లో భయపడుతుంటాను. ఎలక్ట్రికల్ పోల్స్ అక్కడ ఉన్న చోట్ల కూడా మీరు టేబుల్ వర్క్ చేసే చోట ఏమైనా ఎప్పుడైనా ప్రమాదం దొరుకుతుందేమో, ఒకవేళ ఏంటి పరిస్థితి మాత్రం అర్థం చాలా బయట కలుగుతుంటుంది. అది ఎప్పుడు చెప్తున్నాను భర్తగారికి వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ అలాగే వీళ్ళకి ఉన్నటువంటి అసోసియేషన్ భవనం ఇవాళ ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనడానికి ఇవాళ రాజమండ్రిలో అభివృద్ధిని అందరూ చూస్తుంటారు. ఏ పక్కకి వెళ్ళినా కూడా ఒక అభివృద్ధి, ఆ అభివృద్ధిలో ప్రధాన పాత్రగా మీరు మార్గాన్ని బ్రతకారు. అలాంటి అభివృద్ధిలో మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి భావం రావాలన్నా నేనైతే కొత్తగా ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక గుర్తుతో కడుతున్నారు. మీరు ఈఎస్ఐ కనెక్టెడ్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళు చెప్తే మనిషికి ఏదైతే ఆరోగ్యం విద్య అని కావాలి. అటువంటి హాస్పిటల్ కనెక్షన్ కానీ వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పనిసరిగా చేయాలి. అలాగే మీకు ఇబ్బంది కలిగిస్తున్న
ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు మా మిత్రులు చెప్పారు పోల్ ట్యాక్స్ అనేటువంటి ఒకటి చాలా ఇబ్బంది కలిగిస్తుందని మాకు ఈ పోల్ ట్యాక్స్ సంబంధించి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే పనిచేసే వ్యక్తి కావాలి. మీకు ఆ పాంప్లెట్ వెనకాలిస్తున్నారు. దయచేసి భర్త గారు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా వివరించారు. ఈ గవర్నమెంట్ రావాల్సిన తర్వాత మన ఎంతవరకు మనం సేఫ్ సైడ్ లోకి వచ్చాము, రాకముందు ఎంతవరకు ఇదేమన్నది కూడా ఏపీ పేపర్ అన్నది ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఓన్లీ ల్యాండింగ్ కింద పాత గవర్నమెంట్ మనం తీసుకొచ్చింది. దీనికి వచ్చిన తర్వాత మనం ఆపరేట్ రోజు ఉన్నామంటే కారణం కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంటే. లేదంటే ఆపరేట్ రాష్ట్ర ఓన్లీ మామూలు కేబుల్ అన్నది ఉండవు, ఓన్లీ ఏపీ పేపర్ అన్నది ఉంటాను మనం ఆపరేట్ చేసుకోవాల్సి వచ్చాము. ఎందుకంటే అది ట్రిపుల్ పే, దాని ద్వారా ఫెసిలిటీస్ అవన్నీ కాబట్టి ఇప్పుడు దాన్ని ఏంటంటే మన వ్యాపారాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ ఈ యొక్క గవర్నమెంట్ మనం సపోర్ట్ చేసుకుంటూ భద్రంగా మనకి ఎమ్మెల్యేగా రప్పించుకోవాలనే ఉద్దేశంతో మన ఆపరేటర్ అందరూ కూడా ఎంతైనా పనిచేయవలసి ఉందని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 12, 13, 14 డివిజన్లలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. 13వ డివిజన్లో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఘనంగా స్వాగతించారు. జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి తదితరులతో కలిసి ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి చంద్రబాబు పాలన చేస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్వి నియంతృత్వ విధానాలని వైసీపీ నాయకులు ఆయన విధానాలతో విసిగి వేసారిపోయారన్నారు. పదవులు వదిలేసి భారీ సంఖ్యలో రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారన్నారు. కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందన్నారు. గడిచిన 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని యువత భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాక యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయారన్నారు. డిఎస్సీ తీస్తామని 5 ఏళ్లు మభ్యపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చి అభివృద్ధి, సంక్షేమం దిశలో పయనించాలి అంటే కూటమి ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. దానికోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు రాయి అప్పన్న, సోరింపూడి శ్రీహరి, తలారి భాస్కర్, డాక్టర్ ఎస్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అవినీతిమయమైందని, అభివృద్ధి లేదని ఇసుకలో దోచేస్తా ఉన్నారు, మద్యంలో దోచేస్తా ఉన్నారు, ల్యాండ్లో దోచేస్తా ఉన్నారు. అన్నిట్లో కూడా ఈ రాష్ట్రం దోపిడీమయం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఎన్డీఏ కూటమి ద్వారానే అవుతాదని చెప్పి నిన్ననే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమికి సహకరించండి, ఆశీర్వదించండి. ఈ నగరంలో అభివృద్ధి లేదు, అవినీతి పెరిగిపోతా ఉంది. ప్రశాంతమైన నగరం, విశాలమైన నగరం, రోడ్లు విశాలంగా ఉండేవి. ఆ విశాలంగా ఉన్న రోడ్లని ఇరుకిరుకుగా చేసేసారు, అవసరం లేని డివైడర్లు వేసి. ఈరోజు మనకి ఒకడు ఉన్నారు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు, రీల్ స్టార్. మాట వస్తే అంటాడు అభివృద్ధి అభివృద్ధి అంటే. భారత్ అంటే అభివృద్ధి కాదు, భారత్ అంటే అవినీతి. భారత్ అంటే 25% కమిషన్. కమిషన్ లేనిదే పనులు ఎక్కడా జరగట్లేదు నగరంలో. ఈ డివైడర్ ఉంది ఇక్కడే, దానికి ఆ పిల్లలు అవసరమా? రోడ్డు చిన్నగా ఉంది, ఇక డివైడర్ వేసి ఇంకా విశాలంగా చేయడం అవసరమా? ఇవి చెయ్యాలని అనుకునేవాడు రోడ్ ఎక్స్పాన్షన్ చేసి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం అన్నది నాయకుడు ఒక కర్తవ్యం. మేము అడుగుతానే ఉన్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఏవి, ఐటీ పార్కులు ఏవని అడిగితే ఐటీ పార్కులని అడుగుతుంటే చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు ఈ భరత్ రామ్.
చిల్డ్రన్స్ పార్కుల వల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా? కావాలా? చిల్డ్రన్స్ పార్కులు ఉద్యోగాలు కావాలా? ఉద్యోగాలు కావాలా? చిల్డ్రన్ పార్కులు కావాలా? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాల్సే రేపు ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు నగరంలో చాలా మంది అర్హులైన వారు ఉన్నారు ఇళ్ల పట్టాల కోసం. వాళ్ళందరికీ మనం దొంగ పట్టాలు ఇచ్చారు. ఆ దొంగ పట్టాలు నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. మీకు హామీ ఇస్తా ఉన్నాం, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇల్లు ఎలాగా కట్టేవో రేపు ఆ ఇళ్ల పట్టాల్లో ఇల్లు కూడా కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిదని మీకు హామీ ఇస్తా ఉన్నాం. నగరం ప్రశాంతమైన నగరం కింద ఉండేది. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. సాయంత్రం 8 తర్వాత మహిళలు తిరగలేని పరిస్థితి. ఈ గంజాయి బ్యాచ్ ఎవర్రా అంటే వ్యాపారం చేసి పెంచి పోషించేది వైసీపీ పార్టీ వాళ్ళే. మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నగరాన్ని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి, ఓటు వేయండి. పుష్కరాలు వస్తా ఉన్నాయి, ఎప్పుడు లేని అభివృద్ధి చేస్తాం. మరో 30 సంవత్సరాలు నగరంలో రోడ్లు, డ్రైన్లు అనే సమస్య లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తూ ఒక్కటే మీకు అడుగుతా ఉన్నాం, మన ఎమ్మెల్యే గుర్తు, మన ఎమ్మెల్యే గుర్తు, మన ఎంపీ గుర్తు, మన ఎంపీ గుర్తు 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. ఆ 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్న, నరేంద్ర మోడీ గారు ముగ్గురు మీకు ఆశీర్వదిస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాలి. ఈడిక్కడ ఉన్నాడు రీల్ స్టార్, ఈడేంటి, ఈడు బతుకేంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడా? కరెక్ట్ గా జూన్ 4 చూడండి, 4 అయిన తర్వాత ఆడికి మూడుతుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వారికి జన సైనికులు వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ బాధ్యత మా అన్న సత్యనారాయణ అన్న తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ, నేను అభివృద్ధి తీసుకుంటాను, నా బాధ్యత అభివృద్ధి తీసుకుంటాను. వాళ్ళు బెండ తీసే బాధ్యత, కుర్చీ మడత పెట్టే బాధ్యత జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు తీసుకుంటారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల బరిలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన నిడదవోలు కోట సత్యమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిడదవోలు కోట సత్యమ్మ తల్లి ఆలయంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందులి దుర్గేష్, టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మంచి జరగాలని పురంధేశ్వరి ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వాలను ప్రజలు ఓట్లేసి ఎన్నుకోవాలని, మే 13న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆలయం వద్ద 3 పార్టీల నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. భక్తులు ఆమెతో ఫోటోలు దిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఐక్యంగా కృషి చేసి వారి సంక్షేమాన్ని పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 13న జరిగే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాసం పిలుపునిచ్చారు. మైనారిటీలు నివాసం ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక జాంపేటలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గౌస్ లాజం మాట్లాడుతూ, గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ తరపున తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. జగన్ పాలనలోనే ముస్లింలు ప్రశాంతమైన జీవనం సాగించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతారన్నారు. మైనారిటీలు 50 లక్షల మందికి సంక్షేమ ఫలాలు అందాయని, 12,366 కోట్ల 91 లక్షల డీబీటీ ద్వారా 10,801 కోట్లు నాన్ డీబీటీ ద్వారా లబ్ధి చేకూరిందని
చేకూరిందన్నారు. వార్డు మెంబర్ల నుంచి డిప్యూటీ సీఎం వరకు రాష్ట్రంలో ముస్లింలు 850 పదవులు పొందారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోకపోతే ముస్లిం మైనారిటీలు నష్టపోతారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబుకి పదవులు, కుర్చీ కావాలని, అందుకే ఎన్ని అక్రమాలు, కుట్రలకైనా పాల్పడతారన్నారు. ఇక్కడ సిటీ నియోజకవర్గంలో మార్కాని భరత్ర 30,000 ఓట్లు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎండీ ఆరిఫ్, షేక్ నిజాం, నయీం బాయ్, సయ్యద్ రబ్బానీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాడు ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింలను గుర్తించి 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఎంతోమంది వేల సంఖ్యలో, వందల సంఖ్యలో డాక్టర్లు అయ్యి ఈరోజు ప్రయోజకులుగా ఈ రాష్ట్రంలో గర్వంగా తిరుగుతున్నారు, గర్వంగా బ్రతుకుతున్నారు. అందరిలో విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితో. మళ్ళీ మనం దిగజారాలంటే, మనం పాతాళానికి తొక్కబట్టాలంటే మనము చంద్రబాబు ఓటు వేయాలి, ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి. అలా చేస్తే నష్టపోయేది మొట్టమొదటి కులం ఏదైనా ఉంటే అది మైనార్టీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మైనార్టీకి ఉంది. ప్రతి ఒక్కరూ మేధావులు, విద్యావంతులు, మత గురువులు, ఈ జమాతులు వీళ్ళందరూ ఒక్కతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి. పురంధరేశ్వరి బీజేపీ ఆయన ఒక తోడు, వీళ్ళందరూ దొంగల్లాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేయడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ. అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు. ఆయన ఏంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏదైనా చేశాడా? ఏ నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడు? ఆయన అనకాపల్లిలో అవి చేసేస్తాను. ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి, ఇంకో ఆయన సుజనా చౌదరి వాళ్ళు, వీళ్ళందరూ దోచుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో దోచుకున్న వాళ్ళు. ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇది అవ్వదు. ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి, డైరెక్ట్ వైసీపీకి ఓటు వేయండి. వైసీపీకి వేయాలి, ఇక్కడ అందరూ నెగ్గాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో. అలాగుంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిమ్స్ మైనార్టీస్కి. అలాగే భారతదేశంలో కూడా మైనార్టీస్లు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నారు. అక్కడ గురించి మనకు అనవసరం. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఏ కాంగ్రెస్ ఓటు వేసినా మన ఓటు చీలిపోద్ది, బీజేపీకి లాభం కూరుద్ది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పోలింగ్ రోజున పోలింగ్ నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలపై సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోజ్ స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ వారి బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా చూడాలని అన్నారు. సూక్ష్మ పరిశీలకులు ఎప్పటికప్పుడు సాధారణ పరిశీలకులు నేరుగా నివేదికలు నివేదించాలన్నారు. పోలింగ్ బూత్ స్థితి తదితర అంశాలపై పోలింగ్ సమయంలో పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, ఓటర్లు చేసిన ఫిర్యాదులు గమనించి ఫిర్యాదుల తీవ్రత స్వభావాన్ని అర్థం చేసుకుని తక్షణ చర్యలను చేపట్టి బాధ్యతగా వ్యవహరించాలని ఆమె అన్నారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజున పోలింగ్ సమయానికి ముందుగానే మాక్ పోలింగ్ ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. మాక్ పోలింగ్ నిర్వహణలో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని, వారు సమయానికి అందుబాటులో లేని ఎడల ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్వహించవచ్చని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం సిబ్బంది అందరూ 4:30 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమలకాంత్ సరోజ్ సమక్షంలో ఓటింగ్ విధానాన్ని ఈవీఎం ప్యాడ్ ద్వారా డెమో చేసి చూపించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. Micro observers are posted in critical polling stations identified by the district administration based on certain norms. So there are 375 polling stations in which you will be posted. Now you have received an appointment order for ACs. Which AC will belong to that has been given. Now which polling stations you will go. So that order will be given on 12th morning at a dispersal center. For each ACs, there is a dispersal center, it has been given to you. You have to go there
you have to get the appointment order in which police station allocations will be mentioned. As was conveyed to you probably by then also, you are supposed to reach the polling station along with the polling party, preferably, because the mock poll itself will start at 5:30, 90 minutes before the commencement of the actual poll. So most of the people I would advise they should go along with the polling party in order that they are present during the mock poll. In case some ladies they find some inconvenience, then they have to be there by 4:30 next morning. Once the voter comes inside, first which vote he will cast? Parliament he will cast. Then comes the assembly. So you have to see whether the presiding officer has arranged the EVM correctly or not. So first Parliament, then assembly. So what will happen? First control unit in charge will release the ballot. Then beep sound will come. He will go and cast his vote. Then he has to go to the voter has to go to the next compartment. Here sometimes what will happen? The voter will not know. He may think that okay, these are two things I have to cast in only one. Maybe for the other voter the other unit is there. So we have to make sure that a voter comes in and votes in the both the ballots. రాజమహేంద్రవరం నగరంలో 16 సంవత్సరాలుగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వెలగబెడుతున్న ఆదిరెడ్డి కుటుంబం చెప్పుకోదగిన అభివృద్ధి పని ఒక్కటైనా చేసిందా అని ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు తన సతీమణి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఎందుకు అంతర్ధానం అయ్యారో చెప్పాలని వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నగేష్ మాట్లాడుతూ మంగళవారం కురిసిన వర్షానికి నగరం అంతా మునిగిపోయిందని మార్గాని భరత్ రామ్ వల్లనే ఇదంతా జరిగిందని విమర్శలు చేస్తున్న ఆదిరెడ్డి వాసు వర్షం వెలిసిన 2 గంటల్లోనే ఆ నీరంతా పోయి పరిస్థితి చక్కబడిన విషయాన్ని గమనించకపోవడం విచారకరమన్నారు. ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా అప్పారావు తమ పార్టీ నుంచి ఇచ్చిన ఒకే ఒక ఎమ్మెల్సీని ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా 16 సంవత్సరాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారం ఇస్తే ఇప్పుడు మళ్లీ ఆదిరెడ్డి వాసు తనకు ఓటేసి గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధి చేసేస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన పదవులను వారు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ 2 ఏళ్ల కాలంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంపీగా 7 నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారన్నారు. జరిగే ఎన్నికల్లో ఎంపీ మార్గాని భరత్ రామ్దే గెలుపని దాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు రేగుళ్ల బాల శ్రీధర్, సోడదాసి సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, 16 ఏళ్ళు రాజమహేంద్రవరాన్ని మీకు రాజమహేంద్రవరం ప్రజలు అప్పగించారు. ప్రత్యేకంగా మీరు రాజమండ్రికి ఏమి వెలగబెట్టారు? ప్రకృతిని ఎవరో ఆపతరం కాదు. 30 రోజులుగా సుదీర్ఘంగా కాస్తున్నటువంటి ఎండల్ని మనం ఎన్ని ఏసీలు ఆపగలం? ఈ మధ్య కాలంలో 10-15 ఏళ్లలో ఇంత పెద్ద వర్షాపాతం రాజమండ్రిలో అయి ఉండదు. అభివృద్ధి కాకపోతే, భరత్రాము పనులు చేయకపోతే వర్షం కురిసిన 2 గంటల్లో మొత్తం నీళ్ళన్నీ, చిన్న సామెత, నీరు పల్లవెరుగు నిజం దేవుడెరుగు అంటారు తెలుగు సామెత. ఒక 2 అవర్స్ పోయిన తర్వాత మీరు వెళ్ళి చూసుంటే అసలు వర్షం వచ్చిందా, వర్షం రోడ్ల మీద నిలబడిందా, మళ్ళా వర్షం ఏమైపోయింది అని మీకే అర్థమయ్యేది. ఏదో శవం మీద పేలాలు ఏరుకునేలాగా ఆ వర్షం నీరు ఇంకా స్టాగ్నేటెడ్గా ఉండగానే మీరు వెళ్ళి జనంలో ఓట్లు అడుగుతూ పరామర్శ చేస్తూ దాన్ని పతాక శీర్షికన ప్రదర్శించుకోవాలి అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన కుట్ర చేశారు మీరు. 16 ఏళ్ళు మీకు అధికారం అప్పచెప్పితే ఈవేళ ఆదిరెడ్డి భవానీ గారు టెక్నికల్గా ఈవేళకి ఆవిడ ఎమ్మెల్యే. ఒకవేళ అధికార పక్షం కనుక తప్పులు చేస్తే క్వశ్చన్ చేసి ప్రశ్నించేటువంటి అవకాశం మీకు ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకొని సొంత అవసరాల కోసం 5 ఏళ్ళని వినియోగించుకొని మరలా వచ్చి అధికార పక్షం అభివృద్ధి చేయట్లేదు, మరలా ఇంకొక 5 ఏళ్ళు నాకు ఇవ్వండి, నా భార్యకు మొన్న మీరు అవకాశం ఇచ్చారు, మొన్న ఏమో మా అమ్మగారికి ఇచ్చారు, అంతకుముందేమో మా నాన్నగారికి ఇచ్చారు, ఇప్పుడు నాకు ఇవ్వండి. ప్రజలంత అమాయకులేం కాదు. స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంపీ మార్కాని భరత్రాం, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మంతని కేశవరాజు, బైర్రాజు ప్రసాద్ రాజు, వైజాగ్ కాశీ విశ్వనాథరాజు, దండమూడి దిలీప్ వర్మ, ఓఎన్జీసీ కృష్ణంరాజు, భగవాన్ రాజు, మాస్టర్ రాజు, ఇందుకూరి రామరాజు, దంతులూరి సుబ్బరాజు, కోసూరి సుబ్బరాజు, మంతెన రమాదేవి, మంతెన రాధ, కోసూరి చండీప్రియ, సూర్య ప్రభావతి, విశ్వనాథరాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం అల్లూరి శతవర్ధంతి సందర్భంగా 1000 మంది పేదలకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అల్లూరి విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, అందరి ఆశాజ్యోతి, యువతకి ఆదర్శప్రాయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 100వ వర్ధంతి జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ఉదయం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ వచ్చి, అదేవిధంగా మా రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి సభ్యులందరూ కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన 100వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది కూడా మేము ఈ రామాలయం సెంటర్లో వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తాం. దాని సందర్భంగా ఈరోజు ఈ రామాలయం సెంటర్లో అన్న సమారాధన జరుగుతున్నది. గ్రామ పుర ప్రముఖులందరూ వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే కోరుకొండ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో మార్పు ఖాయం, కూటమి గెలుపు తథ్యం. విస్తృతంగా సాగుతున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. బీజేపీతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం. ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్, ఐఓసీ బాధ్యురాలు ఆరతి కృష్ణ. గోరంట్లపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు. రాజవోలు ఎన్నికల ప్రచారంలో కంటమనేని శిరీష. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి. ఆత్మీయ సమావేశంలో ఎంపీ సిటీ అభ్యర్థి మార్కాని భరత్రాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.